మిస్టర్ స్వాగి, జీసస్ క్రైస్ట్ మై సేవియర్ అంట. అది కాదు బ్రో, మిస్టర్ స్వాగి అని కాదు, చున్నీ అన్న అని పెట్టేది ఉండే, అది బాగుంటది. అది పెట్టింది కదా ఒకటి స్టార్. 4 years లవ్ బ్రో, సింపుల్ గా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. అట్లా చెప్తారు బ్రో, సింపుల్ గా కాకపోతే ఏం బ్యాండ్ పెట్టి వేరు చెప్తారా? ఏం సింపుల్ కాకపోతే బ్యాండ్ నలుగురు హారతిచ్చేటోళ్ళని పిలిచి చెప్తారా బ్రేకప్? అంతే బ్రో, అమ్మాయిలు అంతే సింపుల్ గా చెప్తుంది కాదు. అది 4 సంవత్సరాలు ఎట్లా చేసిందో డౌట్ వస్తుంది నాకు. ఆమె 4 years అంట, సాహసమా చెప్పాలి ఆమెది. అది కాదు బ్రో, చున్నీ వేసుకోమంటే బ్రేకప్ చెప్పిందేమో. నలుగురిలో చున్నీ వేసుకోవాలి అమ్మా, చెల్లెమ్మ అన్నట్టు చున్నీ వేసుకో చెల్లెమ్మ. అదే చెప్పొచ్చు, అందుకనే బ్రేకప్ చెప్పింది. ఇష్టం లేదని చెప్పు, నా ఊపిరి ఆపేస్తా. ఎందుకంటే నీకు ఇష్టం ఉంది, కానీ నన్ను కావాలని ఏడిపిస్తున్నావు అని చెప్పి నీకు కూడా తెలుసు. మరి ఎందుకో నాకు తెలియదు, ప్రేమిస్తున్నాను. అది కాదు బ్రో, ఊపిరి ఆపేసి ఎవరిని లవ్ చేస్తుంది బ్రో అమ్మాయి? అది కాదు, ఇష్టం లేకనే కదా వదిలేసింది. అవును కదా, ఇష్టం లేకనే వదిలేసింది. ఇష్టం ఉంది వదిలేసామంటే. అవునే మమ్మీ, నేను మీకు చెప్పకుండా చేయకుండా సడన్ గా ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇదిగోండి నీ కోడలు అంటే నువ్వు ఆమె ఎట్లా చూసుకుంటావు? నరుకుతారు. ఇద్దరిని బయటికి పంపించేస్తుందేమో, వీడియో కోసం అట్లా ఎత్తిద్దేమో వాళ్ళ మమ్మీ. ఈ కథ సీన్ లేదు అనుకోలేదు, నేను కదా సీన్ లేదు తెచ్చినప్పుడు చూసుకున్నాను. పేరెంట్స్ స్టార్ట్కి అంత సీన్ ఏందా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి తేడా ఏంటో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం రాను ఏదేదో చెప్తుంది. అదే నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి పెళ్లి చేసుకుందాం రాను ఎగిరి కంటేసి మరి పెళ్లి చేసుకుందాం రా అంటది. రెండు సిచ్యువేషన్లు అంతే బ్రో. ఇంకా నీతో జీవితం ఊహించుకోలే, అది నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి నీతో జీవితం ఎప్పుడో ఊహించుకోలే. ఒక్క ముక్క అర్థమైతే ఎడమకాలు చెప్పుతాను కొట్టు, అడ్రస్ కూడా పెడతా కావాలంటే. ఎడమకాలతో 2 చెప్పులైనా ఓకే, షూస్ ఉన్నా సరే కొట్టించుకుంటావు, అర్థమయ్యేలా చెప్పుకోవచ్చు. అవసరం పోలీసు వాళ్ళు వచ్చి పెడతారు, కట్టి ఇంత పెద్ద లాఠీ పెడతారు. స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ నేను చేసిందల్లా ఒకటి ఒక వాళ్ళ పీరియడ్స్ గురించి చెప్పడం, ఇంట్లో వాళ్ళ ద్వారానో లేకపోతే రీల్స్ స్క్రోల్ చేస్తుంటే దాని ద్వారానో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం అయితే జరిగింది. అంతేగాని అది 1-2 వీడియోలు చేస్తే బాగుంటుంది బ్రో. దండయాత్ర చేసినట్టు చేస్తే అదే అనుకుంటారు, మరి నీకు వస్తుంది, నీ నొప్పి నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనుకుంటాడు ఎవడైనా. దండయాత్ర కాదు, దయా గారి దండయాత్ర, స్వాగి గారి దండయాత్ర. అవసరమా? నువ్వు నీ పిల్లని ఫిజికల్ గా అడగంగానే ఓకే అంటుంది అంటే అది తన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. ఆమె ఎందుకు ఓకే అంటుంది అంటే నువ్వు అడిగిన తను ఇవ్వకపోతే నువ్వు తన నుండి ఎక్కడ దూరం అడిగింది ఇవ్వకపోతే చిన్న భయం ఓకే అంటుంది, కానీ ఆమెకు వేరే ఉద్దేశమే ఉండదు. అలాంటి అమ్మాయిలకు కావాల్సింది నీ నుంచి కొంచెం టైం, లవ్ అండ్ కొంచెం కేర్, అంతే. వాటికి మించి వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదు. మనోడు చూపించాడే, మనోడు వద్దు పెట్టి చూపించాడు. అది కాదు, ఇన్ని తెలిసిన నీకు బ్రేకప్ ఎందుకైంది బ్రో? ఇవన్నీ చూపించాడు కానీ చున్నీ వేసుకోలేవు నువ్వు, చున్నీ వేసుకోలేవు, అందుకే ప్రియారిటీ మ్యాటర్స్ బ్రో. అరే పిచ్చోని వారు అవ్వ ఇంకెన్నో నేర్చుకుంటూ కూర్చుంటావు ఆ పిల్ల గురించి. అక్కడేమో ఆ పిల్ల మంచిగా సంతోషంగా ఉంది, నువ్వేమో ఇక్కడ పాగలైన ఎత్తున్నావు. నీకు ఆ పిల్ల పోతుందిరా భయ్, నీకు మీ అమ్మ నాన్న లేరా? మేము లేమా దోస్తులం అడుగు. అది కాదు బ్రో, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా బ్రో చెప్పుకోవడానికి. ఏంది తెలియదు కాకపోతే పక్కకు పొదలా కానీ బ్రో వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేవా? ఏంది బ్రో ఇలా నిజంగా ఇందాక రీల్స్ కోసం చేస్తాడు ఇవన్నీ. ఏందా బ్రో, వ్యూస్ కోసమే కావచ్చు. ఏం ఫైదా చెప్పు నువ్వు వాళ్ళ గురించి స్టోరీలు స్టేటస్లు పెట్టి? ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు వాళ్ళ గురించి పెట్టిన ఈ స్టోరీలు స్టేటస్ ని అర్థం చేసుకుంటారు అని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఈ సోదంతా ఓకే, లాస్ట్ మ్యూజిక్ ఎక్కడో కూర్చుకుంటుంది. ఎడిటర్ ఎడిట్ చేశారు, ఆ ఎక్స్ప్రెషన్ లో నాకు మండుతుంది ఎక్కడ. అమ్మాయి తన బాడీని సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా పోస్ట్ చేయదు, అట్లనే అసలైన అబ్బాయి కూడా ఒక అమ్మాయిని చెడు ఉద్దేశంతో ఎప్పుడు కూడా చూడడు. పెద్దకి ఎందుకు చెప్పినట్టు ఇది?
అక్కడే ఎక్స్పోజ్ చేస్తున్నది ఈ పిల్లలకి చెప్తున్నాడు వీడు. నువ్వు మూసుకోక ఫస్ట్. ఇంట్లో అమ్మాయి పుట్టడం అనేది అదంత చిన్న విషయం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆ అదృష్టం దొరకదు. దేవుడు ఆ అదృష్టాన్ని ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే తన కూతుర్ని పోషించే స్థాయి ఉంటుందో వాళ్ళకే అదృష్టాన్ని ఇస్తాడు. అసలు అమ్మాయి అంటే ఎవరు? మహాలక్ష్మి. మీ ఇంట్లో కూతురు పుట్టింది అంటే మీ ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైనా అక్క గురించి అక్కనే చెప్పుకుంటుంది. పెద్దక్క అమ్మ బంగారు తల్లి చిన్నేసుకో అమ్మ. పెద్దక్క మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా టైం దొరుకుతుంది. అదే వద్దు అనుకున్న వాళ్ళకి ఏదో ఒక సాకు దొరుకుతుంది. మాట్లాడాలి అని అనుకున్న ఇట్లాంటి పతితి మాటలు మాట్లాడతాడు, తల దాకా వస్తే ఏడుస్తాడు. అవసరమా మోటివేషన్ వాళ్ళకు? చున్నీ వేసుకో బ్రో, వద్దు. ఒక పర్సన్ ని ప్రేమిస్తున్నావు అని చెప్పి నీ చుట్టూ ఉండే జనాలకు మాత్రం అస్సలు చెప్పుకోకు. ఎందుకు అంటే అదే పర్సన్ నేను వదిలేసినప్పుడు నీ చుట్టూ ఉండే జనాలు నేను అడిగే ప్రశ్నలకి నువ్వు ఒక జవాబు లేని సమాధానంగా మిగిలిపోతావు. బ్రో ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టు చేస్తున్నాను ఎవరికి చెప్పలేడు. బ్రేక్ గా కాగానే కెమెరా ముందు వచ్చి మాట్లాడుతాడు. డబుల్ స్టాండర్డ్స్. స్వాగి బ్రో, స్వాగి. స్వాగి స్వాగి ఎక్కడ పోయింది బ్రో? స్వాగ్ ఇక్కడనే బ్రో, ఇన్స్టాలోనే ఉంది స్వాగి. మనము ఎసటి సిచ్యువేషన్ వచ్చినామంటే ఈ 5 స్నాప్ స్టోరీ పుణ్యాన మన పిల్ల మనకి స్నాప్ పంపినా కూడా స్నాప్ ఓపెన్ చేయడానికి భయపడే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఈ కొంతమంది ఆడోళ్ళు. ఏం రోగం పుట్టిందో మీకు రోజు రోజుకి ఇట్లా తయారవుతారు. ఏంది బ్రో అంత అంత పెద్ద మాట అన్నాడు? ఏం రోగం అది వాళ్ళ పిల్లది? అక్క తిడుతుంది. అక్క చున్నేసుకోవాలి. వాటర్లో పసుపు వేయాలి అనే కాన్సెప్ట్ని అయితే ట్రెండ్ చేసిరు కదా. సో ఇట్లనే ఒక లేని వాడికి ఫుడ్ పెట్టాలి అనే కాన్సెప్ట్ని ట్రెండ్ చేస్తే ఎంతో మందికి కడుపు నిండుతుంది. వీటికి మీకు యూజ్ వస్తాయో లేదో తెలియదు, కానీ ఆ దేవుడు ఆశీర్వాదం అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అది కాదు బ్రో, మనోడు వేసాడా వాటర్లో? ఆల్రెడీ చేశాడు. అది వేసే బదులు నువ్వు పెట్టచ్చు కదా బ్రో. అదే కదా బ్రో, ఫస్ట్ నీ నుంచే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయితే బాగుంటుంది. చూసావా బ్రో డబుల్ స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? డబుల్ స్టాండర్డ్స్ రా. అంతా వేరే వేరే ఉంది బ్రో. ఎప్పుడైతే ఒక అబ్బాయి లవ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి మన కష్టాలు మొదలైంది. ఏంది బ్రో అంతా లవ్ పైనేనా టాపిక్? మెసేజ్ చేయకపోయినా ఆలోచిస్తున్నాం మనం. అంటే ఆరాట లవ్ అమ్మాయిలు వేరే టాపిక్ లేదా మనోడికి? లవ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి మన కష్టాలు మొదలైంది. ప్రతి క్షణం వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఆలోచిస్తారు, మెసేజ్ చేయకపోయినా ఆలోచిస్తారు. మనం అంటే ఆరాట పడేస్తారు. ఎందుకంటే మనకు పిచ్చి కదా. ఎందుకంటే ఫస్ట్ మనల్ని వాళ్ళని లవ్లో తెచ్చి మనం పిచ్చోలో చేసి వదిలేస్తున్నాం కాబట్టి వాళ్ళు నిజంగా పిచ్చోలు. ఎవరు పడ్డారు బ్రో లవ్ లో? ఇప్పటిదాకా బ్రేకప్ అయ్యి ఏడ్చిండు చూడు. ఆమెలే అక్కదా? అక్క అక్క బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నట్టు బాయ్ ఫ్రెండ్ తో మోసపోయి నీతలు చెప్తున్నాడు. సార్ మమ్మీ ఇప్పుడు ఎందుకు రాత్రి రేపు పొద్దున చూసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్ మీద లైక్ బండి వీకెండ్స్ పడ్డా అనమాట. కొంచెం కాలికి దెబ్బ తాకింది. నైట్ టైం చూడండి ఎంత అవుతుందో. 3 దగ్గరకు వస్తుంది మిడ్ నైట్. ఆమె ఇద్దరికి లేచి చూడు గట్ట కడుతుంది. దాని మమ్మీ ఏందో బ్రో వాళ్ళ అమ్మ మంచిదే. మనోడే రాత్రి 3 గంటల దాకా బయట చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వస్తే కొడుతుందని చెప్పి ఏదో దెబ్బ తగిలించుకొని వచ్చిండు. అదే కావచ్చు బ్రో. సరే బ్రో ఇంటెన్షన్ రాంగ్ కదా.